రుద్రాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:41. తిథి ఏకాదశి రాత్రి 8:16 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 3:15 వరకు. వర్జన్ రాత్రి 12:21 నుంచి 2:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:37 వరకు. మరల మధ్యాహ్నం 3:18 నుంచి 4:08 వరకు. అమృతకాలం నిన్న రాత్రి ప్రారంభమై ఈరోజు సూర్యోదయమైన తర్వాత కూడా కొనసాగుతున్నందువలన 7:18 వరకు ఉంది. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం ఏకాదశి, అలాగే శైవనక్తం కూడా. శైవనక్తం చేసేటువంటి వారు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుణ్ణి పూజ చేసి ఆ ప్రసాదం స్వీకరించాలి. అదే ప్రసాదాన్ని ఏకాదశి నియమాలకు అనుబద్ధంగా ఉండే విధంగా ఉప్పు, కారము మొదలైనటువంటి పదార్థాలు లేకుండా, పప్పు లేకుండా కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఇటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది, ఆ శివనక్త వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది. రేపటి రోజున ఆ పారణ చేసినట్లయితే ఏకాదశి వ్రత ఫలితాన్ని పూర్తిగా పొందడానికి సాధ్యమవుతుంది. నేటి ఆణిమత్యం. శ్రమపడడానికి సిద్ధపడడమే సమస్యకు పరిష్కారం. జీవితమే మాయ అయితే దాని ఛాయగా మారు.